కాశ్మీర్ అంశంలో అన్యాయం జరుగుతోంది, అక్కడ కాశ్మీరీలకి స్వతంత్రానికి భంగం కలుగుతోందని స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పేసి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇరాన్ అధ్యక్షుడికి చేసిన ఒత్తిడి ఫలించలేదని నిన్నే చెప్పుకున్నాం. అయితే తుది ప్రకటనలో మాత్రం అది ఫలించింది. ఇద్దరు కూర్చుని మాట్లాడినప్పుడు బైలేటరల్ డిబేట్స్లో లేదు. తర్వాత చూస్తే కాశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభిష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్తాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. కాశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభిష్టానికి అంతర్జాతీయంగా చట్టాలకు అనుగుణంగా శాంతియుత మార్గాలు, చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని ఇరుపక్షాలు నొక్కి చెప్పాయని వెల్లడించాయి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పాక్ 3 రోజుల పర్యటన ముగిసిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 8న పాక్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఆ దేశంలో పర్యటించిన తొలి దేశ అధినేత ఇబ్రహీం రైసీ కావడం గమనార్హం. ఉగ్రవాదంపై పోరాటానికి ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించినట్టు ఈ సందర్భంగా 2 దేశాలు ప్రకటించాయి. ప్రాంతీయ శాంతికి, సుస్థిరతకు ఉగ్రవాదం ఉమ్మడి ముప్పుగా పరిగణించిందని, ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఆటంకంగా మారిందని పేర్కొన్నాయి. ఈ విపత్తును ఎదుర్కోవడానికి సహకార విధానాన్ని అవలంబించాలని నిర్ణయించాయి. ఇందులో విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నటువంటిదే. వీళ్ళు ఇద్దరూ కలిస్తేనే దరిద్రం. పాకిస్తాన్ ఏమో తీవ్రవాదులు పుట్టిస్తుంది, దానికి నిధులు సమకూర్చేదేమో ఇరాన్. వీళ్ళిద్దరూ కలిసి ఉగ్రవాదం గురించి మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది.